సీఎం రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తన అమెరికా పర్యటన అడ్డుకున్నారని చెప్తున్న రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వారసుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దేశ విచ్ఛిన్న శక్తులను కలుస్తున్నారని విమర్శించారు. రాజకీయ కారణాలతో తన విదేశీ పర్యటన అడ్డుకున్నారని చెప్పడం సరికాదంటున్నారు ఈటెల. రాష్ట్రంలోని విద్యా సమస్యలను పట్టించుకొని రేవంత్ రెడ్డి విదేశాల్లో విద్యా సంస్థలు తెరుస్తామండం విడ్డూరంగా ఉందంటున్న ఈటెలతో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరణతోటి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీని మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఈ పర్యటనను నిరాకరించడం అనేది తనకు కాదు 4 కోట్ల ప్రజలకు అవమానము, ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అవమానం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే పోతే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ లండన్ పోయి మాయా టుడోర్ భారతదేశానికి వ్యతిరేకంగా ఆర్టికల్ రాసినది కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఫైసల్ దేవ్జీ మోడీ గారు ఒక విచ్ఛిన్నకర శక్తి, మోడీ గారు లండన్ రావద్దని చెప్పి ఉత్తరం రాసినటువంటి వ్యక్తిని కలిసిండు. అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో అలాంటి వ్యక్తులనే కలిసి భారత కీర్తి పతాకను ఇవాళ పాతరేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇవాళ ఈయనని రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఆలోచిస్తుంది భారత జాతి? ఇప్పటికే జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ దేశంలో తిరుగుబాట్లకు, దేశ విచ్ఛిన్నానికి, దేశంలో టెర్రరిజానికి, ఇవాళ దేశ ఐక్యతను భంగం చేసిన వాళ్ళకు ఫండ్స్ ఇస్తున్నాడు జార్జ్ సోరోస్తో ఏదైతే సంబంధం ఉందో ఆయన కలిసే ప్రయత్నం చేస్తారు రేపు అమెరికాలో. ఇదేనా నీ దేశభక్తి అని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇలా న్యూయార్క్ మేయర్ ఇవాళ మమ్దాని భారతదేశానికి వ్యతిరేకంగా, ఇలా మోడీ గారికి వ్యతిరేకంగా అనేక సార్లు కామెంట్ చేసినటువంటి వ్యక్తిని ఇవాళ నువ్వు కలిసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ రాహుల్ గాంధీ ఎట్లయితే ప్రపంచ ఇతర దేశాల మీద మన దేశ యొక్క గొప్పతనాన్ని పాతరేసే ప్రయత్నం చేస్తున్నావు, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు. మన మోడీని అవమానపరచడం అంటే దేశాన్ని అవమానపరచడం. కాబట్టి మోడీ కేవలం మోడీ గారు కాదు, మోడీ దేశ ప్రధానమంత్రి గారు. కాబట్టి ఇవాళ ఆ ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ వారసత్వాన్ని పుచ్చుకోవడానికి పోతా ఉన్నాడు. కాబట్టి నువ్వు 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమే కాదు 140 కోట్ల ప్రజలను అవమానపరుస్తూ ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కూట్ల రాయి తీయలేనాడు, ఎట్లా రాయి తీసినట్టుగా ఇక్కడ మాత్రం నీ స్కూల్ బాగు చేసుకోవు, ఇక్కడ మాత్రంగా పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చేయవు, ఇక్కడ మాత్రం రైతులకు రైతు బంధు ఇవ్వవు. కానీ అక్కడ పోయి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. మాటలు కోటలు దాటుతున్నాయి మీ, కానీ కాళ్ళు మాత్రం తంగేలు దాటలేవు. కేర్ఫుల్గా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అంటే చిన్న చూపు, వివక్ష చూపుతున్నారు. గుజరాత్ వైబ్రెంట్ అంటే అమెరికా వెళ్ళనిచ్చారు అక్కడ సీఎంని, ఆయన రాష్ట్రం కాబట్టి. కానీ ఇక్కడ తెలంగాణ సీఎంగా తెలంగాణ రైజింగ్ కోసం అమెరికా వెళ్తా అంటే కావాలని అడ్డుకున్నారు, రాజకీయ కారణాలు చెప్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాత్ బాగు కోసం పోతాడు, కానీ వీళ్ళు తెలంగాణ బాగు కోసం పోయి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది, 3 ఏళ్ళు అవుతుంది, ఏం బాగుపడదో ఆయన లెక్కలు చెప్పాలి. ఇదంతా బట్టి బక్వాస్ తప్ప, ఇలా అంత బక్వాస్ తప్ప. ఇంతకుముందు చెప్పిన కూట్ల రాయి తీయలను ఎట రాయి తీయబడటం అని చెప్పినాం. ఇలా అది రేవంత్ రెడ్డి చూస్తుంది. ఇక్కడ బాగు చేసుకోమని చెప్పు, ఇక్కడ విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ చేయమని చెప్పు, ఇక్కడ స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టేయమని చెప్పు, ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్స్ నియామకం చేయమని చెప్పు, ఇక్కడ విశ్వవిద్యాలయంతో ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయమని చెప్పు. ఇక్కడ బ్రహ్మాండమైన మేధా సంపత్తి ఉంది, నిరుద్యోగ సమస్య కూడా ఉంది, వాళ్ళకైనా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయి తప్ప ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అబాస్పాలు కావద్దని చెప్పి కోరుతున్నాను. ప్రపంచ దేశాల మీద భారత కీర్తిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. దేశ విచ్ఛిన్నకర శక్తులను కలిసేందుకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి మోడీ గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ అచ్యుత్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.